5. మన యొక్క పరిశుద్ధ గ్రంథమును దానియేలు పుస్తకం 5వ అధ్యాయం వైపు చూసుకుంటాం. And read the whole chapter responsibly. అధ్యాయం అంతటిని మనం ఉత్తర ప్రతిరిగి చదువుకుంటాం. I will read the first verse, then Brother Prabhakar will read the second verse, and all of you may kindly look into your Bibles and follow the contents and the context mentioned in this chapter. అంకుల్ గారు మొదటి వచనం చదువుతారు, మనము రెండవ వచనం చదువుతూ పరిశుద్ధ లేఖనం మనం శ్రద్ధతో ధ్యానముతో చూస్తూ దాని యొక్క సారాంశము దాని యొక్క భావమును అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నం చేస్తాం. Book of Daniel and chapter 5. దానియేలు పుస్తకం 5వ అధ్యాయము. Belshazzar, the king, made a great feast to 1,000 of his lords and drank wine before the 1,000. బెల్షస్సరు ద్రాక్షరసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞాయించారు. The golden vessels that were taken out of the temple of the house of God, which was at Jerusalem, and the king and his princes, his wives and his concubines drank in them. వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్ష రసము త్రాగుచుండగా ప్రాబ్లం ఏంటమ్మా? అంకుల్ డ్రాప్ అయ్యారు అంకుల్, అక్కడే నెట్వర్క్ ప్రాబ్లం అంకుల్. ఓకే ఓకే సర్లేండి సర్లే. వచ్చారు అంకుల్. Yes, there was a problem. Now you are able to hear? వినపడుతుందా? వినపడుతుందండి. ఇప్పుడు చదవండి, 4వ వచనం చదవండి. వారు బంగారు వెండి ఎత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్ష రసము త్రాగుచుండగా In the same hour came forth fingers of a man's hand and wrote over against the candlestick upon the plaister of the wall of the king's palace. And the king saw the part of the hand that wrote. రాజు ఆ హస్తం రాటి చూడగా అతని ముఖము వికారమాయెను. అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. The king cried aloud to bring in the astrologers, the Chaldeans and the soothsayers. The king spake and said to the wise men of Babylon, whosoever shall read this writing and shew me the interpretation thereof shall be clothed with scarlet and have a chain of gold about his neck and shall be the third ruler in the kingdom. రాజు నియమించిన జ్ఞానులందరూ అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటైనను దాని భావము తెలియజెప్పుటైనను వారి వల్ల కాకపోయెను. Then was the king Belshazzar greatly troubled, and his countenance was changed in him, and his lords were astonished. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక. నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. There is a man in thy kingdom in whom is the spirit of the holy gods, and the days of thy father
light and understanding and wisdom, like the wisdom of the gods was found in him, whom the king Nebuchadnezzar, thy father, the king, I say, thy father, made master of the magicians, astrologers, chaldeans, and soothsayers. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై కలలు తెలియచేటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివి గలవాడుగా కనబడిన గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. Then was Daniel brought in before the king, and the king spake and said unto Daniel, Art thou the Daniel which art the children of the captivity of Judah, whom the king my father brought out of Jewry? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ అందున్నవని నిన్ను గూర్చి వింటిని. And now the wise men, the astrologers, have been brought in before me, that they should read this writing, and make known unto me the interpretation thereof, but they could not show the interpretation of the thing. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్ను గూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైన ఎడల నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు. Then Daniel answered and said before the king, Let thy gifts be to thyself, give thy rewards to another, yet I will read the writing unto the king and make known to him the interpretation. రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరునకు ఇచ్చెను. And for thy majesty, that he gave him, all the people, nations and languages trembled before him, whom he slew, and whom he kept alive, and whom he would have set up, and whom he put down. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడు వారును అతనికి భయపడుచు అతని ఎదుట వణకుచు నుండిరి. అయితే అతని మనసును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. And he was driven from the sons of men, and his heart was made like the beast, and his dwelling was with the wild asses, the feeding with grass like oxen, and his body was wet with the dew of heaven, till he knew that the Most High God ruled in the kingdoms of men, that he appointed over it whomsoever he will. బెల్షస్సరు, అతని కుమారుడు నీవు ఈ సంగతి అంత ఎరిగియుండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. But thou hast lifted up thyself against the Lord of heaven. They have brought the vessels of his house before thee, and thou said, and thy lords, thy wives, and thy concubines have drunk wine in them. Thou hast praised the gods of silver and gold, of brass, iron, wood, and stone, which see not, nor hear, nor know, and the God in whose hand thy breath is, and whose are all thy ways, hast thou not glorified. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం మీదనగా మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. Verse 26, I am reading in English. This is the interpretation of the thing. Mene, God hath numbered, and thy kingdom is finished. Kingdom and finished. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. Verse 29, then commanded Belshazzar, and they clothed Daniel with scarlet, put a chain of gold about his neck, and made a proclamation concerning him, that he should be the third ruler in the kingdom. ఆ రాత్రి యందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయేను. And Darius the Median took the kingdom, being about 62 years old. May our loving and living God bless the reading of this chapter for our meditation this night. మన జీవము గల ప్రేమ గలన దేవుడు
ఈ రాత్రి సమయంలో చదవబడిన ఈ లేఖన భాగంలో మన కొరకు ఆశీర్వదించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, once again we seek thy blessed face this evening, the 11th of December 2020. ప్రియమైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మరొకసారి ఈ సాయంత్రం సమయంలో ఈ డిసెంబర్ నెల 11వ తారీఖు దినమున నీ పాద సన్నిధికి మరొకసారి నీ పాదం పట్టుకుంటూ వస్తున్నాం. We thank you for being with us during these difficult times of this year of 2020 owing to COVID-19 across the world. ప్రపంచమంతా కూడా ఈ కోవిడ్తో తటపటలాడుతుండగా ఈ 2020 సంవత్సరంలో మమ్మల్ని ఎంతవరకు కాచి కాపాడుతూ భద్రపరుస్తూ నీ ప్రేమ కొరకై నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. Heavenly Father, we ask of you to continuously protect and preserve us. పరలోకపు తండ్రి, నీ యొక్క ప్రేమ, కృప, కనికరములు మాతో కొనసాగింపవలసిందిగా, భద్రత ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం. We are almost at the threshold of the new year, going to enter a new year in a few days. తండ్రి, మేము కొద్ది దినములలో నూతన సంవత్సరం ప్రవేశించే కళ్ళములోనికి వచ్చినాం. So ask of you, Lord, help us to enter triumphantly. దేవా, ఈ విధముగా ఈ నూతన సంవత్సరంలో విజయవంతంగా ప్రవేశించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. Stop this COVID. దేవా, ఈ యొక్క కోవిడ్ తెగులును ఆపు చేయండి. Grant relief and comfort totally to the entire globe. విశ్వమంతటికి సంపూర్ణ విడుదల, విమోచన, స్వస్థత దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Open the blind eyes of all the men and women to realize that Jesus Christ is the true and the living God. ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే నిజమైన సత్యుడైన దేవుడిని ఎరుగునట్లుగా ప్రతి ఒక్క పురుషుని యొక్క కళ్ళను, స్త్రీ యొక్క కళ్ళను తెరవలసిందిగా ప్రార్థిస్తున్నాం. He is the only way to heaven. ఆయన మాత్రమే పరలోకమునకు దారి. What we cannot do through our preaching, through our teaching, or through our witness, Lord, by the Holy Spirit, you can do in the hearts of every man and every woman in the world. మా యొక్క మాటల ద్వారా, మా బోధ ద్వారా, మా సాక్ష్యం ద్వారా మేము ఏదైతే చేయలేమో దానిని ఈ విశ్వమంతటికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు చేయగలరు. So Lord, we commit the entire globe into your hands. కనుక ఈ విశ్వమంతటిని నీ ప్రేమగల హస్తములకు అప్పగిస్తున్నాం. Now Lord, open thy word and speak to us. నీ లేఖనములు తెరిచి మాతో మాట్లాడండి. Keep the Zoom in proper working condition. ఈ జూమ్ యాప్ కరెక్ట్ గా పనిచేయనట్లుగా మీరే సహాయం దయచేయండి. Help me and give me the right words in English, right word also in Telugu to Prabhakar. దేవా, వాక్యం ఇచ్చట్లో అంకుల్ గారికి దాని సరిగా తర్జుమా చేయట్లో నాకు కూడా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. We ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. We have been studying on this theme of rise and fall of kingdoms from the book of Daniel. ఈ దానియేలు పుస్తకం నుంచి మనము రాజ్యములు స్థాపింపబడడం, రాజ్యములు కూలిపోవడం అనే అంశం మీద ధ్యానం చేస్తూ వస్తున్నాం. Now in this 5th chapter, ఈ 5వ అధ్యాయములో we find that the kingdom of Babylon has fallen. ఈ బబులోను రాజ్యము కూలిపోవడం చూస్తున్నాం. And another kingdom called Medes and Persian kingdom taking over the reins from the hand of Babylon. ఈ బబులోను వారి చేతిలో నుంచి మాదీయులు, పారసీకులనే వారు ఈ రాజ్యమును తీసుకోవడం చూస్తాం. We have seen Babylon was the superpower in the 4th chapter. 4వ అధ్యాయంలో ఈ బబులోను రాజ్యము అధికారములో ఎంతో ఉన్నతమైన అధికారం ఉన్నట్టుగా చూస్తూ వచ్చినాం. World power. ప్రపంచములన్నిట్లో కూడా గొప్ప శక్తి కలిగిన రాజ్యముగా చూస్తున్నాం. Secondly, we have seen Medes and Persians will take over. ఆ తర్వాత ఈ మాదీయులు, పారసీకులు దానిని తీసుకుంటారనే సంగతి చూస్తున్నాం. Then afterwards the Greece. ఆ తర్వాత గ్రీకులు. Then afterwards the Roman Empire. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం పరిపాలనకు వస్తుంది. Then finally we have seen that
monarchism or dictatorial government or imperialism and democracy will rule and govern the nations. ఆ తర్వాత ఈ రాజ్యములు నియంత ప్రజాస్వామ్యములతో కలిసి పరిపాలన చేయబడుతున్న సంగతి మనం చూస్తున్నాం. We are in that present age and present stage of this imperialism and democracy. ఇప్పుడు మనము ఈ నిరంకుశత్వము తర్వాత ప్రజా పరిపాలన ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. In these days we find the Lord is going to establish kingdom. ఈ దినములలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క రాజ్యమును స్థాపిస్తున్న సంగతి చూసి వస్తున్నాం. That is the prophecy concerning mentioned in the book of Daniel. దానియేలు పుస్తకములో దాని గురించిన ప్రవచనములు మనం చూస్తూ వచ్చినాం. Book of Daniel chapter 2 దానియేలు గ్రంథం 2వ అధ్యాయం verse 44. 44వ వచనం. And in the days of these kings shall the God of heaven set up a kingdom which shall never be destroyed, and the kingdom shall not be left to other people, but it shall break in pieces and consume all these kingdoms, and it shall stand forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగులుగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు నిలుచును. And also Daniel chapter 4 verse 26. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. And whereas they commanded to leave the stump of the tree roots, thy kingdom shall be sure unto thee. After that thou shalt have known that the heavens do rule. చెట్టు యొక్క మొద్దు నొడనీయుడి అని వారు చెప్పిరి కదా, దాని వలన సర్వోన్నతుడు అధికారిని తెలుసుకుని మీదట నీ రాజ్యం నీకు మరలా ఖాయముగా వచ్చిన తెలుసుకోము. So heavens are going to rule. So heavens must rule. Already started. Jesus Christ coming into this world as the King of Kings and the Lord of Lords, giving the message of the repentance, the kingdom. Those who repent from their sins come to Jesus Christ. The kingdom of God is established in their hearts and in their midst. మనం ఈ చదివిన లేఖన భాగంతో నేర్చుకుంటూ వచ్చినాం. పరలోకమందున దేవుడు లేదా పరలోకములు ఏలుతారనే సంగతి అర్థం చేసుకున్నాం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చెప్పబడి కానీ వచ్చినాడు. ఆయన సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును చూస్తూ వచ్చినాం. ఆయన రాజ్యం వెళుతూ ఉండగా ఆ విధంగా ఆఖరికి ఆయన రాజ్యము ఇక్కడ స్థాపించబడుతుంది, విస్తరింపబడుతుంది. Then we find in Daniel chapter 7 verse 18, but the saints of the Most High shall take the kingdom and possess the kingdom forever, even forever and ever. ఆ తర్వాత దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ చూస్తూ వచ్చినాం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. Verse 25, 25వ వచనం. and he shall speak great words against the Most High, and shall wear out the saints of the Most High, and think to change times and laws, and they shall be given into his hand until a time and a times and dividing of time. ఆ రాజు మహోన్నతుని విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులు నివారణ చేయ బూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. That is when the devil tries to wear out the saints. Nowadays we find devil attacking many servants, many leaders, many churches and believers. ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏమంటే సాతానుడు విశ్వాసులను పరిశుద్ధులను వాడు దాడి చేసి వారిని ఉపయోగించడం ప్రారంభిస్తాడు. Wear out the saints, వారు అలసిపోయేటట్టు చేస్తాడు. ఓకే, వారు అలసిపోయేటట్లు చేస్తాడు. But we should not be discouraged. అయితే మనం ఏమాత్రం నిరుత్సాహపడకూడదు. With much tribulation we have to enter into the kingdom of God. ఈ విధముగా శ్రమను అనుభవించి దేవుని రాజ్యం ప్రవేశించాలి. Verse 27, 27వ వచనం. and the kingdom and the dominion and the greatness of the kingdom under the whole heaven shall be given to the people of the saints of the Most High, whose kingdom is an everlasting kingdom, and all dominions serve and obey him. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను. So the coming kingdom, the saints of the Most High are going to rule. ఈ రాబో సామ్రాజ్యములో మహోన్నతుని పరిశుద్ధులకు చెందినది వారు పరిపాలన చేయబోతున్నారు.
See, therefore, after washing our sins, the Lord has made us kings and priests. మనకు తెలుసు కదా, మనలను మన పాపం నుంచి కడిగిన తర్వాత ప్రభు మనలను రాజులనుగా యాజకులుగా చేసినాడు. Revelation chapter 1, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం verse 6, and hath made us kings and priests unto God and his Father, to whom be glory and dominion forever and ever. మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. After washing our sins, what he has made us to be? Kings and priests. Hallelujah. మనలను మన పాపము నుంచి కడిగిన తర్వాత ఆయన మనల్ని ఏమి చేసినాడు? ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసినాడు. So we are preparing ourselves for the eternal kingdom of Jesus Christ. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్య రాజ్యమునకై మనల్ని మనం సిద్ధపరచుకుంటున్నాం. So now present day we have to walk worthy of that kingdom, worthy of that the Lord who has called us to his kingdom and his glory. అయితే ప్రస్తుత కాలంలో తన రాజ్యమునకు తన మహిమకు మనల్ని పిలిచిన వాని యొక్క గుణము తగినట్లుగా యోగ్యమైనదిగా మనం ప్రవర్తించాలి, నడుచుకోవాలి. First Thessalonians తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక chapter 2 verse 12, that ye would walk worthy of God who hath called you unto his kingdom and glory. మొదటి తెస్సలోనికీయులకు 2:11 కలిసి ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెను. That is our present day responsibility. ఇది ప్రస్తుత కాలం యొక్క మన యొక్క బాధ్యత అయి ఉంటున్నది. We are not of this world. We are not of the kingdoms of this world. మనము ఈ లోకమునకు చెందిన వారము, ఈ రాజ్యమునకు చెందిన వారము కాము. We belong to the Lord Jesus Christ and his kingdom, who is an everlasting kingdom. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమునకు, ఆయన రాజ్య సంబంధము, ఆయన రాజ్యము నిరంతరం ఉండే రాజ్యం. So having eternal kingdom in our perspective, we must live in this present world. ఈ విధముగా ఆ నిరంతరం నిలిచుండే ఆ రాజ్యమును దృష్టిలో ఉంచుకొని ఈ లోకంలో జీవించాలి. All that is temporal, all that is of this earthly world, this kingdom of this world, we will let loose, let them go away. ఈ లోక రాజ్యములు, ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని కూడా తాత్కాలికమైనవి. వాటన్నిటిని మనం ఏమాత్రం పట్టించుకొని వదిలిపెట్టేసి వెళ్తుండాలి. We have to let loose all the interests of this world and the kingdoms of this world. ఈ లోకములో ఉన్న ఈ రాజ్యము ప్రభుత్వం యొక్క ఆసక్తిని ఏమాత్రం ఉంచుకొని వాటిని విడిచిపెట్టి మనం ముందుకు సాగుతూ ఉండాలి. Hold on to the eternal kingdom and the values and the principles of the eternal kingdom. మనం ఎల్లప్పుడూ కూడా ఆ నిత్య రాజ్యం యొక్క విలువలను పట్టుకుంటూ వాటి తగినట్టుగా జీవిస్తూ ముందుకు వెళ్ళాలి. Coming to this 5th chapter, ఇప్పుడు ఈ అధ్యాయంలోకి వస్తే I told you already, here we find kingdom of Babylon is going to fall, and secondly, the Medes and Persian kingdom is going to take over from the kingdom of Babylon. నేను మీకు ముందుగానే చెప్పిన విధముగా ఈ అధ్యాయంలో బబులోను రాజ్య పరిపాలన ముగుస్తుంది, మాదీయులు పారసీక పాలన ప్రారంభమవుతుంది. Now let us see how it happened. ఇక్కడ Let us see how it has happened. ఓకే, ఇది ఎలా జరిగిందో మనం చూస్తాం. This chapter can be divided into 8 parts for our understanding. మన గ్రహింపు కొరకై ఈ అధ్యాయమును 8 భాగములుగా విభజిస్తాం. First part, మొదటి భాగం, first 4 verses. మొదటి 4 వచనములు. King Belshazzar made a very big feast and began to drink with his 1,000 lords, his princes, his wives and his concubines. రాజుకు బెల్షస్సరు గొప్ప విందు చేయించి ఆ 1000 మంది అధిపతులను పిలిచాడు. వారితో పాటు అధిపతులు, రాణులు, ఉపపతులు అందరూ వచ్చి వారితో అందరూ కలిసి త్రాగుతూ ఉన్నారు. He was drinking wine in the vessels which his father, that means his grandfather Nebuchadnezzar, brought from the temple at Jerusalem. ఇతను ఏం చేస్తున్నాడంటే తన తాతయ్య అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలోని తెచ్చిన ఆ పాత్రలలో ద్రాక్ష రసం పోసి తాగుతూ ఉన్నాడు. And also began to worship gods of gold and silver, brass and iron and wood and stone.
అంత మాత్రం కాదు గాని బంగారు, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అనువాటితో చేసిన దేవతలను స్తుతించు ప్రారంభించినాడు. Other details I'll give you later on. దానికి సంబంధించిన వివరములు తర్వాత చెప్తాను. Secondly, the second part, రెండవ భాగము verse 5. 5వ వచనం. Here, as they were drinking, a handwriting, he saw across him on a wall, a handwriting is being written. ఈ విధముగా త్రాగుతూ ఉన్నప్పుడు ఆ రాజు యొక్క నగర గోడ మీద మానవ హస్తపు వ్రేళ్లు వ్రాయడం చూశాడు. On the wall, he saw a handwriting. గోడ మీద ఒక చేతి వ్రేలు రాయడం చూసినాడు. He did not understand the writing. ఆ వ్రాత ఏమిటి తనకు అర్థం కాలేదు. But what happened? From verse 6 to 8, 9th verse is the third part. మూడవ భాగంలో 6 నుంచి 9వ వచనంలో ఏమి జరిగింది? His countenance changed. అతని ముఖం వికారమైపోయింది. His joints and his loins began to loose. నడుము, కీళ్ళు, మోకాళ్ళు వదిలిపోయినాయి. And knees also smote against one another. ఆ తర్వాత మోకాళ్ళు గడగడ వణుకుచు ఒకరితో ఒకటి కొట్టుకుంటా ఉన్నాయి. That means he was trembling because of the fear. దాని అర్థం ఏమంటే భయము చేత వణికిపోతూ ఉన్నాడు. Though he did not understand the writing on that wall, neither the meaning of that wall, but he was so terrified seeing that writing. ఆ గోడ మీద వ్రాయబడిన రాత తనకు అర్థము కాకపోయినప్పటికీ, తన భావం ఏంటి తనకు తెలియకపోయినప్పటికీ, దాన్ని చూసేటప్పటికీ అతనికి భయం ప్రారంభమైంది. But he knew something terrible is going to happen to him and that night. ఆ రాత్రి సమయంలో తనకు ఏదో భయంకరమైనది సంభవింపబోతున్న సంగతి తను ఎరిగినాడు. So then from 10 to 12. 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. Here we find the queen entering into the scene and giving an advice. ఇప్పుడు రాణి ఆ దృశ్యమునకు వచ్చి ఒక సలహా ఇవ్వడం గమనిస్తాం. You call all these astrologers and magicians, soothsayers of your kingdom. They could not read it. They could not tell the interpretation of it, of that writing. ఆ రాత చదివి చెప్పాలని సంగతి చెప్పాలని తన దేశంలో ఉన్న శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, జ్యోతిష్కులను, కల్దీలను అందరినీ పిలిచినాడు కానీ ఎవరు దాని గురించి చెప్పలేకపోయినారు. నువ్వు పిలిచినావు కానీ వాళ్ళు చెప్పలేకపోయారు కదా. ఓకే, నువ్వు వాళ్ళని పిలిచిన వాళ్ళు నీకు చెప్పలేకపోయినారు కదా. But there is a man called Daniel in your kingdom. నీ రాజ్యములో దానియేలు అనే ఒక మనుషుడు ఉన్నాడు. He is called as the master of the magicians. అతడు ఈ వీళ్ళందరికీ అంటే శకునగారందరికీ గొప్పవాడే చెప్పబడినాడు. నాయకుడిగా చెప్పబడినాడు. Excellent spirit is in him. అతనిలో శ్రేష్టమైన బుద్ధి ఉన్న సంగతి తెలిసింది. So even for your father King Nebuchadnezzar, he interpreted his dreams. నీ తండ్రి నెబుకద్నెజరుకు తను కలగన్నప్పుడు తన యొక్క కల భావమును ఇతను తెలియజెప్పినాడు. So please call the Daniel. He will read the writing. He will tell you the interpretation. కనుక ఈ దానియేలు పిలువు, అతడు దాన్ని చదువుతాడు, దాని భావం కూడా చెబుతాడు నీకు. Then fifthly, 5వదిగా from verse 13 to 16. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. Now Daniel was called. ఇప్పుడు దానియేలు పిలువబడ్డాడు. And King Belshazzar began to narrate what had happened. ఏమి జరిగిందో దానిని రాజు బెల్షస్సరు వివరిస్తూ ఉన్నాడు. I have called all the magicians. They could not read. They could not tell me the interpretation. I believe there is excellent spirit within you. You can tell me the meaning of this handwriting. నేను నా యొక్క రాజ్యములో ఉన్న శకునగాండ్రను, జ్యోతిష్కులను, గారడి విద్యలు అందరినీ పిలిచాను, వారెవరు చెప్పలేకపోయినారు. అయితే నీలో ఒక విశేషమైన జ్ఞానం ఉన్నదని తెలుసుకున్నాను, నువ్వు వచ్చి దీన్ని చెప్తావు కదా చెప్పు అన్నాడు. If you tell me read the writing and tell me the meaning of it, నీవు దీనిని చదివి దాని భావం నాకు చెబితే గనక I will clothe you with scarlet and also with a chain of gold
and make thee a third ruler in my kingdom. నీవు చెప్పగలిగితే నీకు ఉదారంగ వస్త్రము పెట్టి మెడను సువర్ణ కంఠభూషణం పెట్టి రాజ్యములు 3వ అధిపతిగా నేను చేస్తాను నేను. Then come the 6th part. 6వ భాగము From verse 17 onwards 17వ వచనము నుండి up to verse 28. 28వ వచనం వరకు. Daniel told, O king, let the gifts be with thee or give to others. ఓ దానియేలు అన్నాడు, ఓ రాజా నీ దాని నీ దగ్గర ఉంచుకో, నీవు లేదు బహుమతులు ఎవరికి నువ్వు. But I am going to read the handwriting. అయితే ఈ చేవ్రాత నేను చదువుతాను. And I will give you the interpretation. దాని యొక్క భావం కూడా చెబుతాను. But give all those gifts to others. అయితే ఆ బహుమానులు వేరే ఎవరికన్నా ఇచ్చుకో. So Daniel read that handwriting. He gave the interpretation of it. దానియేలు ఆ యొక్క రాయబడిన ఆ భాగం చదివినాడు, దాని యొక్క భావన కూడా చెప్పినాడు. Then 7thly, 7వదిగా verse 29. 29వ వచనం. After Daniel read that handwriting and interpreted or given the meaning of the handwriting, దానియేలు ఆ రాయబడిన ఆ భాగమును చదివి దాని యొక్క వివరణ భావం తెలియజెప్పిన తర్వాత he, according to his promise made, he clothed Daniel with scarlet, put a chain of gold about his neck, made a proclamation concerning him that he should be the third ruler in the kingdom of Babylon. బెల్షస్సరు ఏదైతే దానియేలుకు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దాన మాట ప్రకారము ఓదారంగ వస్త్రం తొడిగించాడు, మెడ చుట్టూ బంగారపు హారం వేశాడు, ప్రభుత్వం చేతిలో అతని 3వ అధికారిగా అతన్ని చాటించాడు. 8thly, 8వదిగా 8th part, verse 30 and 31. 8వ భాగం 30-31 వచనములు. According to their writing and the interpretation of that handwriting, ఆ చేవ్రాతతో వ్రాయబడిన మాట ప్రకారము దాని యొక్క భావం ప్రకారము same night Belshazzar the king was slain. ఆ రాత్రి అందే కల్దీల రాజు బెల్షస్సరు హతుడాయెను. And Darius the Median took over the kingdom of Babylon. మాదీయుడు దర్యావేషు సింహాసనం ఎక్కినాడు. That's how Babylon has fallen. ఆ విధముగా బబులోను సామ్రాజ్యము కూలిపోయింది. Then another kingdom called Medes and Persian kingdom took over the reins from Babylon, became the world power. ఆ విధముగా మాదీయులు పారసీకులు బబులోను వారు నుంచి ఆ బబులోను రాజ్యం నెబుకద్నెజరు తీసుకొని ఆ తర్వాత వారు ప్రపంచ బలముగా వారు ఎదిగినారు. బెల్షస్సార్ దగ్గర నుండి, బెల్షస్సర్ దగ్గర నుంచి రాజ్యం లాక్కున్నారు. Now before I go into the details of this chapter, ఈ అధ్యాయం యొక్క వివరణలోనికి నేను వెళ్ళక పూర్వము I want to tell you certain things of history. మీకు ఈ చరిత్ర సంబంధమైన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Now we are reading who the king here of Babylon, Belshazzar. ఇప్పుడు మనం చదివిన ఈ భాగంలో బబులోను రాజు ఎవరు? బెల్షస్సరు. So don't mistake him as Belteshazzar. Daniel's name is Belteshazzar. Daniel is also called as Belteshazzar, that is a Babylonian name given to him. ఇక్కడ ఇంకొక మాట ఉంది, బెల్తెషాజరు. అది దానియేలుకి ఇవ్వబడిన పేరు కనుక ఆ పేరుతో ఈ పేరుతో మనం కన్ఫ్యూజ్ కావద్దండి. ఈ రాజు పేరు బెల్షస్సరు, దానికి ఇవ్వబడిన బెల్తెషాజరు. So see the difference. ఆ రెండు మాటల యొక్క భావం ఏంటో తెలుసుకుంటాం. అక్కర్లేదు, భావం చేసే టైం చాలా టైం పడుతుంది. We will only see the difference. భేదం తెలుసుకుంటాం. Daniel chapter 1. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 7. 11వ వచనం. First of all, see verse 6. Now among these were the children of Judah, Daniel, Hananiah, Mishael, and Azariah. 6వ వచనం. యూదులలో నుండి దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా అనువారు వీరిలో నుండిరి. To them, what happened in verse 7? They changed their names, Jewish names, and given to them Babylonian names. 7వ వచనములో వారి యొక్క యూదుల పేర్లు మార్చబడి బబులోను పేర్లు వారికి ఇవ్వబడ్డాయి. Unto whom the princes of the eunuchs gave names, for he gave unto Daniel the name Belteshazzar, to Hananiah Shadrach, and to Mishael of Meshach,
and Azariah of Abednego. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరు అనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టెను. So Daniel's Babylonian name is Belteshazzar, B-E-L-T-E. కనుక ఈ దానియేలునకు బబులోన్లో ఇవ్వబడిన పేరు బెల్తెషాజరు. So now about whom are we reading here? మనం ఎవరి గురించి చదువుతున్నాం? T లేదు ఇక్కడ. There is no T here, only Belshazzar. ఓకే, ఇప్పుడు మనం చదువుతున్న రాజు ఎవరి పేరు గురించి చూస్తున్నామంటే బెల్షస్సార్. Who is this Belshazzar? ఈ బెల్షస్సరు అనే అతడు ఎవరు? Who is now the king of Babylon? ఇప్పుడు బబులోనుకు రాజుగా ఉన్న ఈ బెల్షస్సర్ ఎవరు? Actually is the grandson of Nebuchadnezzar. ఓహో, నెబుకద్నెజరు యొక్క మనవడు. Nebuchadnezzar did not have sons. నెబుకద్నెజరుకు పిల్లలు లేరు, కొడుకులు లేరు. He had only one daughter called Nitocris, N-I-T-O, Nitocris. అతనికి ఒక కూతురు మాత్రం ఉండింది, ఆమె పేరు నిటోక్రిస్. And Belshazzar is the son of his daughter Nitocris. ఓకే ఓకే, ఈ బెల్షస్సర్ ఎవరంటే ఈ నిటోక్రిస్ యొక్క కుమారుడు ఈ బెల్షస్సర్. Actual ruler at this time in Daniel chapter 5 was the father of Belshazzar called Nabonidus. ఓకే, ఈ 5వ అధ్యాయం వచ్చేసరికి వాస్తవముగా పరిపాలన చేయవలసిన వ్యక్తి ఎవరంటే ఈ బెల్షస్సర్ యొక్క తండ్రి. అతని పేరు ఏం పేరు? నెబోడినస్. But he is not in the forefront. He is actual ruler, but he is not in the forefront. His son is the forefront. ఓకే, వాస్తవంగా రాజు నెబోడినస్ రాజు అయినప్పటికీ అతను ముందుగా లేడు, కానీ తను అన్ని వెనక నుంచి పరిపాలన చేస్తూ వచ్చినాడు. కొడుకు ముందు లైన్లో పరిపాలన చేస్తూ వచ్చాడు. So Nebuchadnezzar is the first ruler. నెబోడినస్ మొదటి అధిపతి. Second ruler is Belshazzar. రెండవ అధిపతి బెల్షస్సరు. If anybody who interprets this dream, he is going to make him a third ruler. Okay. That's why he says, I'll make him a third ruler. Okay. సో అందుకే అన్నాడు కదా, ఈ వ్రాతను దాని భావన ఎవరైనా చెబితే వానిని 3వ అధిపతిగా చేస్తారని చెప్పాడు. దాని అర్థం అదే. See verse 7. 7వ వచనం. And shall be the third ruler in the kingdom. రాజ్యములో 3వ అధిపతిగా ఏలును. So that's what he said, third ruler. 3వ అధిపతి. So that means first is Nebuchadnezzar, Belshazzar, then the person who interprets the handwriting will become the third ruler. ఓకే, మొదటగా ఏలుతున్నవాడు నెబోడస్, తర్వాత బెల్షస్సర్, మూడవదిగా ఇప్పుడు 3 ఎవరు చెప్తారో వాయిని 3వ అధిపతి అవుతాడు. Now from 10th verse to 12th verse we find queen. Now the queen by reason of the words of the king, who came into the picture and told Belshazzar to call Daniel or Belteshazzar. ఇప్పుడు ఈ 10 నుంచి 12 వచనం వచ్చేసరికి రాణి ఆ దృశ్యంలోకి వస్తుంది. వచ్చే బెల్షస్సర్కి అంటోంది, నీవు దానియేలుని పిలిపించు అంటోంది. Who is this queen? ఈ రాణి ఎవరు? Not the wife of Belshazzar. ఈ బెల్షస్సర్ యొక్క భార్య కాదు గాని, but mother of Belshazzar. ఓకే, బెల్షస్సర్ యొక్క తల్లి. She is the wife of Nebuchadnezzar. ఆమె ఈ నెబుకద్నెజర్ యొక్క భార్య. She comes and advises her son Belshazzar. ఇప్పుడు ఈమె తల్లి అయిన రాణి వచ్చి తన కుమారునికి సలహా ఇస్తోంది. And she says, your father. She says, your father. Who is that father? అని అంటే నీ తండ్రి అంటే ఎవరా తండ్రి? When he dreamt dreams, he told, he is referring to the grandfather of Belshazzar. ఓకే, ఇప్పుడు నీ తండ్రి అని చెబుతున్నప్పుడు తన తాత అయిన నెబుకద్నెజర్ గురించి ప్రస్తావించి చెబుతోంది. He dreamt in 2nd chapter. He dreamt in 4th chapter. Belteshazzar, Daniel, he told the dream and told the meaning of that dream. 2వ అధ్యాయంలో కలగన్నాడు, 4వ అధ్యాయంలో కలగన్నాడు. అయితే దానియేలు అని బెల్తెషాజర్ అని దానియేలు దాని యొక్క కలను తన యొక్క భావన తెలియజెప్పినాడు. So
So keep these thoughts in your mind as we meditate from this chapter. ఈ అధ్యాయం మనం ధ్యానం చేస్తూ ఉండగా ఈ తలంపులు మీ యొక్క హృదయంలో జ్ఞాపకం ఉంచుకోనండి. Now come to the first part. మొదటి భాగమునకు వస్తాం. Now Belshazzar, what is he doing? బెల్షస్సరు ఏం చేస్తున్నాడు? He made a great feast. గొప్ప విందు చేసినాడు. How many lords were there? 1,000 lords were there. ఎంతమంది అధిపతులు ఉన్నారు? 1000 మంది అధిపతులు ఉన్నారు. Not only that, in verse 3 we find అంత మాత్రం కాదు, 3 వచనంలో చూస్తున్నాం. his princes, his wives, his concubines. అధిపతులు, రాణులు, ఉపపత్నులు All of them were gathered for this great feast. వీరందరూ కలిసి ఈ గొప్ప విందుకు హాజరైనారు. They were drinking wine. వారు ద్రాక్షరసం త్రాగుతున్నారు. In what? In the vessels they brought from the temple at Jerusalem, which are considered to be holy and very, very precious. దేనిలో తాగుతున్నారు వారు? యెరూషలేములోని దేవాలయంలోని తీసుకుని రాబడిన, ప్రతిష్ఠింపబడిన, పరిశుద్ధపరచబడిన పాత్రలలో తాగుతున్నారు. Then verse 4. 4వ వచనం. They drank wine and praised the gods of gold and silver and iron and wood and of stones. వారు బంగారు, వెండి, ఎత్తడి, ఇనుము, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా. Such an act was very displeasing to the Lord. వీరు చేసిన ఈ క్రియ దేవునికి ఎంతో అయిష్టముగా ఉండింది. No drunkard will enter into the kingdom of heaven. త్రాగుబోతులు దేవుని రాజ్యంలో ప్రవేశింపనేరరు. God hates any form of drinking any wine or any other drink which causes intoxication. ఏ ద్రాక్షరసమైనా అది ఒకవేళ ఎలాంటి పదార్థమైనా which creates intoxication, God hates it. ఇంటెన్షన్ మొత్తం అంకుల్. Intoxication, మత్తు. Correct. మత్తు కలిగించే ఏ పదార్థము త్రాగినా అది దేవునికి ఇష్టమైనది కాదు. Because mattu, when comes intoxication, will not keep us in our control. We do overdo things. We will be controlled by that drink. ఎవరైనా ఈ విధంగా మత్తుగొంటే వారు తమ స్వాధీనములో ఉండక స్వాధీనంలో లేని పనులు చేస్తూ ఉంటారు. So therefore, God hates it. కనుకనే దేవుడు దానిని ద్వేషిస్తున్నాడు. 1 Corinthians chapter 6, 9 and 10. Know ye not, the unrighteous shall not inherit the kingdom of God. Be not deceived, neither fornicators, nor idolaters, nor adulterers, nor effeminate, nor abusers of themselves with mankind, nor thieves, nor covetous, nor drunkards, nor revilers, nor extortioners shall inherit the kingdom of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనములు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుషయ్య సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. Also, Exodus chapter 20, where the 10 commandments are mentioned. అంత మాత్రం కాదు, నిర్గమకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు వివరించబడ్డాయి. Verse 3, thou shalt have no other God before me. Thou shalt not make unto thee any graven image or any likeness of anything that is in heaven above, or that is in the earth beneath, or that is in the water under the earth. 3 and 4. నిర్గమకాండం 20వ అధ్యాయం 3-4 వచనములు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద నేల ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. Psalm 115. 115వ కీర్తన. We are also living in idolatrous country. We must be careful. And now idolatry is being promoted very, very much in these days. So మనము కూడా ఈ విగ్రహారాధన సంబంధమైన దినాల్లో ఉంటున్నాం. ప్రత్యేకంగా మన దేశంలో విగ్రహారాధన చాలా ఎక్కువగా ఉన్నది కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
So see what the psalmist is giving an explanation, how beautifully he writes. దీని గురించిన వివరణ ఎంత చక్కగా ఈ కీర్తనకారుడు రాస్తున్నాడో చూడండి. From verse 5 onward, they have mouths, but they speak not. Eyes have they, but they see not. They have ears, but they hear not. Noses have they, but they smell not. They have hands, but they handle not. Feet have they, but they walk not. Neither speak they through their throats. They that make them are like unto them. So is everyone that trusteth in them. ఆయన 4వ వచనం నుంచి లేదా 5వ వచనం నుంచి, వాటికి నోరులుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడువవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మికించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. So God, we must pray to God, all of us, that God may protect us from this idolatry. మనం అందరము కూడా దేవుని ప్రార్థించాలి, ప్రభువా మమ్మల్ని ఇటువంటి విగ్రహాల సంబంధమైన వీటి నుంచి మమ్మల్ని తప్పించిన ప్రార్థన చేయాలి. Roman Catholicism slowly introduced idolatry into Christendom. ఈ రోమన్ కేథలిక్ వారు నెమ్మదిగా విగ్రహారాధనను తీసుకుని వచ్చి దాన్ని వారు అనుసరిస్తూ ఉన్నారు. Now what the God says? దాని గురించి ప్రభు ఏమంటున్నాడు? Verse 6, verse 9. O Israel, trust thou in the Lord, ye their help and their shield. 10. O house of Aaron, trust in the Lord, ye their help and their shield. Verse 13. Ye that fear the Lord, trust in the Lord, ye their help and shield. 9, 10, 11 వచనములు. ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయం, వారికి కేడెము. యెహోవా యందు భయభక్తులు గల వారలారా యెహోవా యందు నమ్మికించుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. Here the psalmist is categorizing into 3 groups of people. ఇక్కడ కీర్తనకారుడు 3 విధములైన ప్రజలను విభాగించి చెబుతున్నాడు. One is Israel means nation. ఒకలేమో ఇశ్రాయేలు యొక్క సంతతి, ఇశ్రాయేలు ప్రజలు. Second, O house of Aaron means Levites, priests of the living God. అహరోను వంశస్థులు అనగా లేవీయులు, యాజకులు. Then third, 11th is ye that fear the Lord, the general people, all those who fear the Lord. యెహోవాను భయభక్తులు గల వారు అనగా మిగిలిన జనులు, సామాన్య జనులు అందరూ. What we should do? ఏం చేయాలి? We must trust in the Lord Jehovah. యెహోవాను మాత్రం నమ్మిక ఉంచాలి. You must trust in the living God. జీవముగల దేవుని మీద నమ్మకం ఉంచాలి. He died for us, buried and rose again for us. He is living in our hearts by the Holy Spirit. ఆయన మన కొరకు చనిపోయి పాతి పెట్టుబడి తిరిగి లేచినాడు, మన హృదయంలో జీవిస్తూ ఉన్నాడు. We must trust in Him. ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచాలి. Our shield. ఆయన మన యొక్క కేడెము, He is our help. ఆయన మన సహాయం. So coming back to Daniel chapter 5, దానియేలు గ్రంథం 5వ అధ్యాయంకి వచ్చేసరికి this feast, this drinking, this idol worship was very much displeasing to God that night. ఈ విధముగా వారు త్రాగడం, విగ్రహారాధన చేయడం ఆ రాత్రి దేవునికి చాలా అయిష్టం కలిగించింది. And on verse 5 says, 5వ వచనంలో చెప్పబడుతోంది, in the same hour, henceforth fingers of man's hand wrote over against the candlestick upon the plaster of the wall of the king's palace, and the king saw the part of the hand that wrote. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పోత మీద ఏదో ఒక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. In the same hour. That means instantly God initiated his action upon this king. ఆ గడియలోనే వెంటనే దేవుడు ఈ రాజు మీద తన యొక్క క్రియను ప్రారంభించినాడు. God could not tolerate this feast, this drinking, this idol worship. ఈ విందును, ఈ ద్రాక్షలు త్రాగడాన్ని, ఈ యొక్క విగ్రహారాధనను చూచి దేవుడు తట్టుకొనలేకపోయినాడు, సహించలేకపోయినాడు. Daniel chapter 4 verse 31. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 34వ వచనం. Verse 31, while the word was in the king's mouth, there fell a voice from heaven. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశంలో ఒక శబ్దం వచ్చెను. ఏ మాట ఉండింది? Verse 30, the king spake and said, is not this great Babylon that I have built it for the house of the kingdom by the might of my power, for the honor of my majesty. 30వ వచనం, రాజు బబులోనును
ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఆ నోట్లో ఉన్నప్పుడే when the words were still in his mouth, God initiated action on Nebuchadnezzar. ఇంకా ఆ మాట తన నోటలో ఉండగానే దేవుడు తన యొక్క క్రియను ప్రారంభించినాడు. Voice came from heaven. వెంటనే ఆకాశం యొక్క శబ్దం వచ్చింది. Kingdom is departed from thee. నీ నుంచి రాజ్యము తీసివేయబడింది. Beloved, whatever we do, wherever we are, God sees everything, God knows everything, God takes stock of everything. ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఏమి చేస్తూ ఉన్నప్పటికీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు కనిపెడుతున్నాడు, దేవుడు దాని విషయమై శ్రద్ధ కార్యం చేస్తాడు. Nothing is hidden to our Lord Jesus. ప్రభుని యేసు క్రీస్తుకు మరుగైనది ఏదీ లేదు. Sometimes he takes action instantaneously, initiates action immediately. Sometimes he may take a little later, but he does initiate action. కొన్నిసార్లు ఆయన వెంటనే దాని గురించి ప్రతిస్పందించి క్రియ చేస్తాడు. కొన్నిసార్లు కొంచెం ఆలస్యం చేయవచ్చు, కానీ ఆయన చేస్తాడు. Because sometimes he gives us grace, shows mercy and compassion, we take it for granted that God is not seeing, God knows everything, I can do whatever I like. కొన్నిసార్లు దేవుడు తన యొక్క ప్రేమ కరుణను బట్టి మనకు కొంత సమయం ఇస్తూ ఉంటాడు. మనము దానిని అనుసుగా తీసుకొని దేవుడు చూడడం లేదులే, ఏమీ చేయలేడు అనుకుంటూ ఉంటాం. But here in the same hour it says, ఇక్కడ చూస్తున్నాం ఆ ఘడియలోనే handwritten. You know, this word writing on the wall after this incident became a proverb in the world. చూడండి, ఈ వ్రాత గోడ మీద చేతి వ్రాత రాసిన తర్వాత ఇప్పుడు ప్రపంచంలో ఇది ఒక సామెతగా మారిపోయింది. If anybody said handwriting, there is handwriting written about this fellow. ఓకే, ఇవారికే ऊपर लिख दिया, గోడ మీద వాని గురించి రాసేశారు అని వాడతారు ప్రజలు. ఎవరి గురించి చెప్పేటప్పుడు వరే వీడి గురించి రాసేస్తాడు, రాయబడిన గోడ మీద వీడి గురించి రాయి చెబుతూ ఉంటారు. That means destined for doom and destruction. Disaster is waiting for this man. దాని అర్థం ఏమంటే మానవ నిర్మూలన కొరకు, లేకపోతే ఆ మనిషి యొక్క నాశనమునకు ఒక వ్రాత వ్రాయబడిందని అర్థం. So this is a clear indication that God is initiating action against this king and this kingdom of Babylon. దీని అర్థం ఏమంటే ఈ రాజుకు వ్యతిరేకముగా, ఈ బబులోను రాజుకు వ్యతిరేకముగా దేవుడు తన యొక్క క్రియను ప్రారంభిస్తూ ఉన్నాడు. Now what happened when he saw that writing, king began to tremble. ఎప్పుడైతే రాజు ఈ వ్రాతను చూచినాడో తాను భయపడడం ప్రారంభించాడు. His countenance changed. వెంటనే తన ముఖం వికారం అయిపోయింది. Thoughts troubled him. తన మనసులో కలవరపడ్డాడు. His loins were loosed. నడుము కీళ్లు వదిలేసినాయి. Knees began to smote against one another. He began to tremble. మోకాళ్ళు గడగడ వణకడం ప్రారంభించినాయి. And he cried with a loud voice, call out the magicians and soothsayers. వెంటనే గొప్ప శబ్దంతో కల్దీయుల్ని, జ్యోతిష్యుల్ని పిలవండి అంటున్నాడు. Read that writing for me. Tell me what does it mean? ఇక్కడేదో రాయబడింది, అదేంటో చదివి చెప్పండి బాబు అంటున్నాడు. I will give you gold chain. I will give you a scarlet garment. I will make you a third ruler in the kingdom. ఎవరైనా దాని గురించి చెప్తే వానికి ఓదరంగ వస్త్రం ఇస్తాను, మెడన సువర్ణ బంగారు కంఠభూషణం పెడతాను, 3వ అధిపతిగా చేస్తానని ఇది గట్టిగా అరుస్తూ ఉన్నాడు. Nobody could read that writing. ఎవరు దాన్ని చదవలేకపోయినారు. And his trouble began to increase more and more. ఇప్పుడు తన యొక్క భయం ఇంకా అధికమైపోయింది, మిక్కిలి భయాక్రాంతుడైపోయినాడు. Then king interferes, comes to this picture. ఇప్పుడు ఆ సందర్భంలోనికి రాణి ప్రవేశించింది. And says in verse 11, there is a man in thy kingdom in whom the spirit of the holy gods and in the days of thy father, means Nebuchadnezzar, the grandfather, light, understanding and wisdom, like the wisdom of the gods was found in him, in whom the king Nebuchadnezzar, thy father, the king, I say, thy father made master of the magicians, astrologers, Chaldeans and soothsayers. 11వ వచనం, నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అనగా నెబుకద్నెజరు కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు,
తెలివియు గలవాడయుండుట నీ తండ్రి కనుగొనను గనుక నీ తండ్రి అయిన రాజు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడి విద్య గల వారికిని కల్దీయులకును జ్యోతిషులకును పై అధిపతిగా అతన్ని నియమించెను. She advised him, call that man because he has the spirit of wisdom and understanding of things. అతనికి బుద్ధి ఉన్నది, జ్ఞానం ఉన్నది, దైవజ్ఞానం ఉన్నది కనుక ఆ వ్యక్తిని పిలిపించు, నీకు చెబుతాడని చెప్పింది. Then fifth part from 13 to 19. Fifth part from verse 13 to 16. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు 5వ భాగము. Verse 13 says, Then was Daniel brought in before the king, and the king spake and said unto Daniel, Art thou there, Daniel, which art of the children of the captive Judah, whom the king my father brought out of Jewry? 13వ వచనం. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను, రాజగు నా తండ్రి యోదయలో నుండి ఎక్కడికి తీసుకుని వచ్చిన చెర సంబంధముగు యూదులలో నుండి దానియేలు నీవే కదా? Gani, when I called all my magicians, they could not read this writing. నేను నా గాడి విద్యలు అందరినీ పిలిచాను, వారు దీని భావం తెలపలేకపోయినారు. I heard you can interpret. నీవు దీన్ని బయలుపరుస్తూ నేను విన్నాను. I will reward you. నేను నీకు ప్రతిఫలం ఇస్తాను. It announced the rewards in verse 16, middle part, thou shalt be clothed with scarlet and a chain of gold about thy neck, and thou shalt be the third ruler in the kingdom. తాను ఇవ్వబోతున్న బహుమనుల గురించి ఎట్లా చెప్పినాడు. నీవు ఎట్లా చెబితే గనక నీవు ఓదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3 అధిపతిగా ఏలతావు. In the first 7th verse, it was a general announcement, but now Daniel is a specific announcement to Daniel. 7వ వచనంలో చూస్తే గనక అందరికి కలిసి సామాన్యముగా ఇవ్వబడిన అది బహుమానం. అయితే ఇక్కడ 16వ వచనంలో నీవు అని దానియేలుతో ప్రత్యేకంగా చెబుతున్నాడు. He is talking to Daniel specifically. ఇప్పుడు దానియేలుతో మాత్రమే మాట్లాడుతున్నాడు. Then enters Daniel into the picture, into the scene. ఇప్పుడు దానియేలు ఈ దృశ్యంలోనికి వచ్చి దాని వ్యవహరిస్తున్నాడు. From verse 17 to verse 28. 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. Then he began to narrate, O thou king, see verse 18, the most high God gave Nebuchadnezzar thy father kingdom and majesty and glory and honor. ఇప్పుడు దానియేలు దాన్ని వివరిస్తూ 18వ వచనములో, రాజా చిత్తగించుము, మహోన్నతుడగు దేవుడు మహద్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చెను. Also verse 19, and for the majesty that he gave him, all people and all nations, languages trembled and feared before him, whom he would slew, whom he would kept alive, whom he would set up, and whom he would put down. 19వ వచనం. దేవుడు అతనికి మహద్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరినో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరినో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరినో వారిని హెచ్చించెను, ఎవరిని పడవేయగోరినో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్ట్రములను జనులను ఆయా భాషలు మాట్లాడువారును అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచు నుండిరి. Such a great king, your father, that means your grandfather Nebuchadnezzar was such an all-powerful man upon the earth. నీ తండ్రి అనగా నీ తాతయ్య నెబుకద్నెజరు ఉన్న రాజ్యంలో ఎంతో శక్తిగల రాజుగా ఉంటూ వచ్చినాడు. You've seen in the 4th chapter. దాన్ని మనం 4వ అధ్యాయంలో చూసినాం. Verse 22. 22వ వచనం. It is thou, O king, that art grown and become strong, for thy greatness is grown and reacheth unto heaven, and thy dominion to the ends of the earth. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. You are grown so much, O king Nebuchadnezzar. ఓ బెల్షస్సరు నువ్వు ఎంతో ఎదిగినావు. And ఇక్కడ Nebuchadnezzar 4th chapter is talking about Nebuchadnezzar. ఓకే, 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ ఎంతో ఎదిగిపోయినావు. In 5th chapter he is explaining about his grandfather. 5వ అధ్యాయంలో బెల్షస్సరుతో తన తాత గురించి వివరిస్తున్నాడు. And what happened to his tata? ఆ తాతగారికి ఏమైంది?
Verse 20, but when his heart was lifted up, his mind hardened in pride, he was deposed from his kingly throne, and they took his glory from him. 20వ వచనం, అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. And verse 21, he was driven from the sons of men. His heart was made like the beast, and his dwelling was with the wild asses. They fed him with grass like oxen, and his body was wet with the dew of heaven, till he knew that the Most High God ruled in the kingdoms of men, that appointed over it whomsoever he will. 21వ వచనం, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరముబడి పశువుల వంటి మనస్సు గలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవరిని స్థాపింపకోరునో వారిని స్థాపించునని అతడు తెలుసుకుని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయిచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. What has happened in history, and especially to his own grandfather in the past, Daniel is bringing into memory of this king Belshazzar. చరిత్రలో ఏమి జరిగిందో, ప్రత్యేకముగా తన తాతగారైన నెబుకద్నెజరుకు ఏమి జరిగిందో దానిని ఈ బెల్షస్సర్ యొక్క గమనమునకు దానియేలు తీసుకొస్తూ ఉన్నాడు. Therefore, beloved, history is very important. కనుక ప్రియులారా, చరిత్ర చాలా ప్రాముఖ్యం. History of nations is important. History of the church is important. History of God's people important. పురాతన చరిత్ర అవసరం మనకి. సంఘం యొక్క గత చరిత్ర చాలా అవసరం. History, general history. చరిత్ర ఏదైనా చాలా ప్రాముఖ్యం. And especially what happens among God's people, Israel nation, and what happened to his people, the people of God, kings and prophets, apostles, disciples, and about you and me, everything is important. ఈ గత చరిత్ర అనగా ఇశ్రాయేల్ ప్రజలకు ఏమైంది, ఆయన యొక్క ప్రవక్తలు, అక్కడున్న రాజులు, తన యొక్క శిష్యులు, ప్రభు యొక్క శిష్యులు, ఈ చరిత్రలో ఏమి జరిగిందో ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. In other words, Bible is also history. ఇంకొక మాటలో చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా ఒక చరిత్ర. History of creation is there. చరిత్ర, సృష్టి సంబంధించిన చరిత్ర అక్కడ ఉన్నది. History of men of God are there. Women of God is there. దైవ జనుల గురించి, దైవ స్త్రీల గురించి వ్రాయబడింది. Nation of Israel is there, and all the Gentile nations are there. All nations are there. ఇశ్రాయేల్ యొక్క ప్రజల సంతతి గురించి చరిత్ర ఉన్నది. మిగిలిన జాతులందరి చరిత్ర దీంట్లో ఉన్నది. Egyptians, Edomite, Philistines, like that, all the history of all the nations is there. ప్రపంచంలో ఉన్న ప్రతి జాతి యొక్క చరిత్ర, అది ఐగుప్తే కానివ్వండి, ఫిలిస్తీన్లు కానివ్వండి, అందరి చరిత్రలు దీంట్లో ఉన్నాయి. So therefore, we must refer to what has happened in the past and take warning. మనం ఏమి చేయాలి? గతములో జరిగిన అంటే చరిత్ర సంబంధించిన వాటిని చదువు చూసుకుంటూ బేరీజు వేసుకుంటూ మన జీవితంలో జాగ్రత్త వహించాలి. Romans chapter 15. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 15th chapter. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. Verse 4. 4వ వచనం. For whatsoever things were written aforetime were written for our learning, that we through his patience and comfort of the scriptures might have hope. యాలి అనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వమందు వ్రాయబడిన మనకు బోధ కలుగుటకు రాయబడింది. వాట్ ఎవర్ ఇస్ రిటర్న్ ఫర్ అవర్ లెర్నింగ్. ఈ పూర్వమందు వ్రాయబడినవన్నీ కూడా ఎందుకు రాయబడినాయి అంటే మనకు బోధ చేయడానికి, మనం నేర్చుకోవడానికి రాయబడ్డాయి. 1 Corinthians chapter 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. Verse 6. 6వ వచనం. Now these things were our examples, to the intent we should not lust after evil things as they lusted. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. Here is writing about Israel. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. See from verse 1 to 5. 1వ వచనం నుంచి 5వ వచనం చూస్తే, Moreover, brethren, I would not that ye should be ignorant how that all our fathers were under the cloud, all passed through the sea,
and all were all baptized unto Moses in the cloud and in the sea, did all eat the same spiritual meat, and did all drink the same spiritual drink, for they drank of that spiritual rock that followed them, that was, and that rock was Christ. And with many of them God was not well pleased, for they were thrown in the wilderness. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మ పొందిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. తర్వాత వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. But what had happened in the Exodus, in the midst of children of Israelites, New Testament writer, Apostle Paul, when he wrote this epistle to the Corinth, is writing. చూడండి, నిర్గమకాండములో ఆ పాత నిబంధన కాలంలో జరిగిన ఆ సంగతులు, ఇశ్రాయేలు ప్రజలకు ఏం జరిగింది దానిని ఈ నూతన నిబంధనలున్న రచయిత అయిన పౌలు మన కొరకు వీటిని కొరింథీ పత్రిక రాస్తూ వచ్చినాడు. Verse 11. 11వ వచనం. Now all these things happened unto them for examples, and they were written for our admonition, upon whom the ends of the world are come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకు బుద్ధి కలగాలని దేవుడు వారి విషయం రాసి పెట్టాడు. మనకు బుద్ధి కలగాలని ఆ సంగతులు వారి విషయాలు దేవుడు మనకు రాసి ఉంచినాడు. In the same way, here Daniel is telling Belshazzar what happened to his grandfather Nebuchadnezzar in the previous chapter. అదే విధముగా దానియేలు కూడా ఈ బెల్షస్సరుతో మాట్లాడుతూ గత అధ్యాయములో ఏమి జరిగిందో మాట్లాడుతూ వస్తున్నాడు. God gave him such knowledge, such power and such authority. దేవుడు అంత గొప్ప జ్ఞానము, గొప్ప శక్తి, అధికారం ఇచ్చినప్పుడు what happened? ఏం జరిగింది? His heart was lifted up. తన యొక్క హృదయము దేవుడి నుంచి తొలగిపోయింది. He became like a beast. ఇప్పుడు అతడు పశువుగా తయారయ్యాడు. Verse 22. 22వ వచనం. And thou his son, O Belshazzar, hast not humbled thine heart, though thou knewest all this. Note that word. Though thou knewest all these things, you never humbled your heart. 22వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి, గమనించండి, ఈ సంగతి అంతయు ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. He lifted himself against the Lord of heaven. పరలోకమందున తండ్రి మీద, పరలోక దేవుని మీద తను హెచ్చించుకున్నాడు. Brought the vessels of his house, began to drink with his concubines, his wife, and with his lots. దేవుని ఆలయ సంబంధమైన ఉపకారం తీసుకుని వచ్చి వాటిలో ద్రాక్షరసం పోసి నీవు నీ అధిపతులు రాణులు తాగడం ప్రారంభించినారు. And also began to bow down and praise the gods of brass, gold, silver, iron and stone. అంత మాత్రమే కాదు, చూడనైనా విననైనా గ్రహింపని చేతకాని వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, రాయి అనువాటితో చేయబడిన దేవతను స్తుతించినారు. Then verse 24 imparted, then was the part of the hand sent from him, and this writing was returned. 24వ వచనంలో ఉంది, కావున ఆయన ఎదుట ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను. What was the Harichai wrote? అక్కడ చేయి రాసిన రాత ఏమిటి? Mene mene tekel ufarsin. వ్రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్. What is the interpretation of that mene mene tekel ufarsin? ఈ మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్ దాని యొక్క భావం ఏమిటి? Mene means God has numbered thy kingdom and finished it. మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయముల లెక్క చూచి దాన్ని ముగించెను. Tekel means thou art weighed in the balances and art found wanting. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. Perez means thy kingdom is divided, given to the Medes and Persians. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును.
God takes stock of everything, as I told earlier. గాడ్ God takes stock of everything. దేవుడు ప్రతి దాని విషయం లెక్క అడుగుతాడు, లెక్క తీసుకుంటాడు. God will not spare anyone regarding our Devudi- time, our talent, our treasure, where we go, what we do, what we think, what we speak. Everything God is noting down, taking of stock of things. దేవుడు ఎవరిని దేనిని ఉపేక్షించాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏమి మాట్లాడినా, ఏమి చేసినా వాటి అన్నిటి విషయమై తప్పకుండా దేవుడు లెక్క అడుగుతాడు. God numbers everything. God writes everything. There is a book in heaven records everything. దేవుడు ప్రతిదాన్ని లెక్కిస్తున్నాడు, ప్రతిని లిఖిస్తున్నాడు. పరలోకంలో ఒక పుస్తకం ఉన్నది, ఆ పుస్తకాలు అన్ని కూడా రాయబడుతూ ఉన్నాయి. Book of Revelation, ప్రకటన గ్రంథం chapter 22, 22వ అధ్యాయం verse 12. 12వ వచనం. And behold, I come quickly, and my reward is with me, to give every man according his work shall be. 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. Suppose when you are working, they will see how many days you are attending, how many hours you are putting, man days, man hours, and overtime also. Sometimes you go late, how much leave you are taking. All those things are calculated. Then they give you wages. మనము ఏదైనా కంపెనీలో పని చేస్తున్నప్పుడు మనం ఎన్ని రోజులు హాజరైనాము, ఒక 2 సార్లు ఆలస్యంగా వెళ్ళాము, అయితే ఓవర్ టైం చేసినాము, అన్ని కూడా లెక్క చూచి మనకు దానికి తగ్గట్టుగా ఇస్తారు. Accordingly they will pay you. Nobody will pay you more or nobody will pay you less. మనము ఏ విధంగా పని చేసినామో వాటిని బట్టి లెక్కను బట్టి ఇస్తారు తప్ప ఎక్కువ అయ్యారు తక్కువ అయ్యారు. In the same way God also. అదే విధంగా దేవుడు కూడా. Mene means he numbers everything. మెనే అనగా ఆయన సమస్త విషయం లెక్క అడుగుతాడు, లెక్క చూస్తాడు. Tekel means he weighs everything. He has a balance. God has a balance. టెకేల్ అనగా దేవుడు ప్రతిదీ త్రాసులో వేస్తాడు, తోస్తాడు. దేవుని దగ్గర ఒక బ్యాలెన్స్ ఉంది, త్రాసు ఉంది, మెజర్మెంట్ ఇస్ దేర్. దేవుని దగ్గర ఒక త్రాసు ఉంది, దానితో లెక్క తూకం వేస్తాడు. Not only government of India has measures, weights and measures department, God also has weights and measures department. ఏదో భారత ప్రభుత్వం వారి దగ్గర త్రాసులు, రాళ్ళు అవి మాత్రమే కాదు, కానీ దేవుడి దగ్గర ఒక త్రాసు ఉంది, ఆయన లెక్కలు ఉన్నాయి ఆయనకి. Job chapter 31. యోబు గ్రంథం 31వ అధ్యాయం. Job chapter 31. యోబు గ్రంథం 31వ అధ్యాయం. Verse 5 to 8. 5వ వచనం. If I walk with vanity, or if my foot hath hasted to deceive, let me be weighed in an even balance, that God may know mine integrity. If my step hath turned out of the way, mine heart walk after mine eyes, and if thy blot hath cleaved to mine hands, then let me sow, and let another man eat, let my offspring be rooted out. 31వ అధ్యాయం 5 నుంచి 8 వచనములు. అబద్ధికుడినే నేను తిరుగులాడిన ఎడల, మోసము చేటికి నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడినే ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరిగి వేయబడును గాక. Note, our time is up. We are not going to see everything, but verse 6 says, let me be weighed in an even balance. God may know my integrity. తెలుగులో 7వ వచనం మొదటగా ఉన్నది, న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక, నేను యథార్థుని ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు అన్న రాయబడింది. God's ways are న్యాయమైన త్రాసు, even balance. There won't be accurate measurement. God's measurement will be accurate. ఆయన చూసే త్రాసు ఎట్లాంటిదంటే న్యాయమైన త్రాసు, ఇటు అటు ఉండదు. ఇక not like our market, corrupted market. When you buy 1 kg, it won't be 3/4 or 3.5 or 3/4 of material, but exact 1 kg. మనకు తెలుసు కదా, మార్కెట్కి వెళ్తే మనం కేజీ కొంటే 30 దాంట్లో పావు కేజీ చింతపండు పెట్టి అట్లా చేస్తాం. అట్లా మోసం చేసే త్రాసు కాదు, కానీ ఇది న్యాయమైన త్రాసు. And what are you saying? Verse 1, I made a covenant with mine eyes. Why then should I think upon a maid? ఏమంటున్నాడు చూడండి, నేను నా కన్నులకు
ఎక్కడ ఉన్నది ఇది? మొదటి వచనం. ఓకే అంకుల్ Job chapter 31 verse 1. ఓకే 37 వచనం మొదటి వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అంటున్నాడు. కన్నులతో నిబంధన ఏం చేసుకుండు? పూర్తిగా చదువు. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకును నేను అలాగ చూచుదును. Even our looks, be careful. Our looks, our thoughts, our desire, ambitions. God is going to weigh everything. ఇక్కడ తన కన్నులతో నిబంధన చేసుకున్నా అంటే ఎట్లా చూస్తాం? మన చూపు, మన యొక్క ప్రవర్తన, మన మాట, మన ఆలోచనలు అవన్నీ కూడా దేవుడు తీర్పులకు తెస్తాడు, చూస్తాడు. Let us be careful. Lust of our flesh, lust of our eyes and pride of life. It is not of the Father, but of the world. జాగ్రత్త వహించాలి. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం ఇవి దేవుని సంబంధమైనవి కావు, లోక సంబంధం, సైతాను సంబంధించినవి. జాగ్రత్త వహించాలి. So because God has weighed Belshazzar that night in his balance. ఆ రాత్రి దేవుడు తన న్యాయమైన త్రాసులో బెల్షస్సరును తూకం వేయగా He was found wanting. ఇతను కొరతగా కనిపించాడు. Therefore that handwriting was written. తద్వారా ఆ చేవ్రాత వ్రాయబడింది. Kingdom is divided. రాజ్యము విభాగింపబడింది. After Daniel told this, read this writing and told the interpretation thereof, ఎప్పుడైతే దానియేలు ఆ వ్రాతను చదివి దాని యొక్క భావన చెప్పినాడో immediately King Belshazzar rewarded Daniel. వెంటనే బెల్షస్సరు దానియేలుకు దాన్ని ఇవ్వాల్సిన బహుమానాలు ఇచ్చాడు. Verse 29, seventh part. 29వ వచనం ఆఖరి భాగం. Seventh part, మనం seventh part కు వస్తున్నాం. ఆ 7వ భాగంలోకి వస్తున్నాం. 7వ భాగం. Then commanded Belshazzar, and they clothed Daniel with scarlet, put a chain of gold about his neck, made a proclamation of concerning him that he should be the third ruler in the kingdom. 29వ వచనం, బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలుకు ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో అతడు మూడవ అధికారి అని చాటించిరి. Just like Joseph, in Genesis we read in Egypt, he was also rewarded. ఏ విధముగా ఐగుప్తులో యోసేపుకు బహుమానం ఇవ్వబడిందో అదే విధముగా ఇక్కడ దానియేలుకు కూడా బహుమానం ఇవ్వబడింది. Then 8th part, 8వ భాగము 30 verse 30-31, in the same night it says Belshazzar the king of Chaldeans was slain. 30వ వచనం, ఆ రాత్రి అందే కల్దీయుల రాజుకు బెల్షస్సరు హతుడాయెను. How? ఎట్లా జరిగింది? Darius meets a Persian commanding officer came. వెంటనే ఈ మాదీయుడు పార్షికుల రాజు దర్యావేషు అక్కడ తన పనిని పంపించాడు. లేదు, ఆయననే he was the military general. ఓకే ఈ దర్యావేషు ఆయనే ఈ మిలిటరీ నాయకుడు. ఆయన Babylon is built on the river Euphrates. ఈ బబులోన్ అనేది యూఫ్రటీస్ నది కింద కట్టబడింది. బబులోన్ పట్టణం on the river Euphrates. ఈ బబులోన్ పట్టణము యూఫ్రటీస్ నది మీద కట్టబడింది. When they stopped this river in the river, వారు ఈ నదిలో ఉన్న నీటిని ఆపు చేసినప్పుడు ఆఫ్ చేశారు. Enemies stopped that water. ఓకే, వారు ఈ నీటిని ఆపు చేసేసారు. And when the river became dry, armies of Medes and Persians entered into the city of Babylon. ఓకే, ఇప్పుడైతే ఈ నది ఎండిపోయిందో ఈ మాదీయులు పర్యవేశం ఏం చేశారంటే ఈ దర్యావేషన్ రాజు దండెత్తి రాజ్యానికి వచ్చాడు. And they slain Belshazzar the same night. ఆ రాత్రే రాజుని బెల్షస్సరును చంపేశాడు. Actually, Darius was not the king, but he was given the title because Cyrus was the king of Medes and Persia. ఈ మాదీయులకు పారసీకులకు అసలైన రాజు దర్యావేషు కాదు కానీ కోరేషు రాజు, కానీ దర్యావేషుకి ఇక్కడ ఇవ్వబడింది. Just like in their practice, this military general took over the reins of this region of Babylon that night. ఈ మిలిటరీ నాయకుడైన ఈతను ఆ రాత్రే ఈ దండెత్తి బబులోను రాజు స్వాధీనపరుచుకున్నారు. That's how kingdom of Babylon has fallen. ఆ విధముగా బబులోను రాజ్యము కూలిపోయింది, But all the kingdoms of this world one day are going to become the kingdoms of our Lord Jesus Christ. ఈ విధముగా ఈ లోక రాజ్యములన్నీ ఒకానొక దినమున మన ప్రభు యొక్క రాజ్యములు కాబోతున్నాయి. He wants you and me to be the ruler in that kingdom.
ఆ రాజ్యములో నీవు నేను ఏలేవారము ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. We must prepare ourselves for that kingdom. ఆ రాజ్యము కొరకే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. Book of Revelation, ప్రకటన గ్రంథం chapter 11, verse 15. 11వ అధ్యాయం 15వ వచనం. And the seventh angel sounded. There were great voices in heaven saying, the kingdoms of this world are become the kingdoms of our Lord and of his Christ, and we shall reign forever and ever. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును అనేను. So we find Babylon is fallen. బబులోను Babylon is fallen. బబులోను కూలిపోయింది. Every kingdom will fall. అన్ని రాజ్యములు ఏ రాజ్యం కూలిపోతుంది. Kingdom of Jesus Christ will be established, stand forever. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాజ్యం స్థాపింపబడుతుంది, అది యుగ యుగములు నిలుస్తుంది. Let us prepare ourselves for that kingdom. ఆ రాజ్యము కొరకే మనల్ని మనం సిద్ధపరచుకుందుము గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our gracious loving Father, ప్రేమగల మా ప్రియమైన తండ్రి, thank you, Lord, for you are preparing a kingdom for us forever and ever. నిరంతరం ఉండే ఒక రాజ్యం మాకు సిద్ధపరుస్తున్నందులకై నీకు వందనములు. All the kingdoms which we have seen, which we are seeing, all will fall one day. మేము చూసిన ఈ రాజ్యములన్నీ అన్ని రాజ్యములు ఒకానొక దినమున కూలిపోబోతున్నాయి. Kingdom is forever and ever. నీ రాజ్యం అయితే నిరంతరం నిలిచేది. Prepare each one of us for that kingdom. మమ్మల్ని అందరూ కూడా ఆ రాజ్యం సిద్ధపరచండి. We have seen what we do, what we behave, what we talk, everything is been recorded in heaven, and it is everything in the inside. దేవా, మేము ఏది మాట్లాడినా, ఏది చూచినా, ఏ క్రియ చేసినా అవన్నీ కూడా పరలోకములో లిఖింపబడతాయని మీరు మాకు సెలవిస్తూ వచ్చినారు. For the Lord who act against them, Lord, we have seen here even the kings immediately who acted against them. దేవా, మేము రాజులు చూస్తూ వచ్చినాం, వారు పొరపాటు చేసినప్పుడు వెంటనే వారికి స్పందించి క్రియ చేసినావు. Lord, help us to have fear of thee, that when we go against thee, you will act against us. Lord, that we may restrain ourselves, which displease thee, which is not right in the inside. ఓ దేవా, నీవు మమ్మల్ని చూస్తున్నావని, మేము నీకు వ్యతిరేకంగా ఏ కార్యం చేసినా వెంటనే ప్రతిస్పందిస్తావని ఎరిగిన వారమై అటువంటి వాటిని చేయకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకుందుము గాక. They have defiled the vessels of the house of God. ఓ దేవ, వారు దేవుని మందిరములను ఉపకరణములను మలినపరిచినారు. We are the temple of God. దేవ, మేము నీ యొక్క ఆలయమై ఉన్నామని సెలవిస్తున్నావు. Lord, we should not defile ourselves. Help us, Lord, not to defile ourselves. ఓ దేవ, ఈ విధంగా మమ్మల్ని మలినపరచుకోకుండా సహాయం దయచేయండి. With us, Lord, that fear of God may increase in our hearts. మా హృదయములలో దేవుని భయము అధికమగును గాక. Lord, as we saw the Daniel, Lord, how he said that keep all your rewards with you. దేవా, దాని గురించి చూస్తూ వచ్చినాం, నీ బహుమానాలు నీతోనే ఉంచుకో. Many times, Lord, that we may not look unto for anything only pleasing unto thee. ఓ దేవా, మేము కూడా అదే విధముగా ఏ విషయం వేటి గురించి మేము వాటి గురించి మనసు నుంచి కనుక నీ మీద మాత్రం దృష్టించడానికి మాకు సహాయం దయచేయండి. You are the God. You can remove the kingdoms and you can establish other kingdoms. ఓ దేవా, రాజ్యములను కోలద్రోయగల శక్తి కలిగిన వాడవు, రాజ్యములను స్థాపించగలిగిన వాడవు నీవే. Lord, when we are not faithful, you also can remove us from the work for the responsibility which you have trusted in us, and you can give to somebody else. Lord, such things may not happen in my life, in each one of our life, that we may be found faithful in thy presence all the time. ఏ విధముగా వారిని తొలగించినావో మా జీవితంలో మేము కూడా నీవు నియమించిన స్థానంలో, నీవు మాకు ఇచ్చిన పనిలో, నీవు మాకు ఇచ్చిన బాధ్యతల్లో నమ్మకం ఉండకపోతే నీవు మమ్మల్ని తొలగించి వేరొకరిని పెట్టగలవు. ఆ విధముగా అనుకున్నట్లు నేను మేమందరం జాగ్రత్త వహించుదుము గాక. Thank you, Lord, for speaking to us through thy word in various ways. దేవా, నీ యొక్క లేఖనల ద్వారా ఆయా మా యొక్క జీవితంలో మాట్లాడుతున్న విధానం కొరకే నీకు వందనములు, స్తోత్రములు. Lord, in this portion we could see that you are God who is a powerful,
who is mighty. ఓ దేవ మీ చదివిన భావన చూస్తూ వచ్చినాం, నీవు అధికారం కలిగిన వాడవు, బలము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడవు. Help us not to fall in thine hand, so that, Nee- Lord, we cannot stand at all. దేవా మేము నీ చేతిలో పడకుండా జాగ్రత్తగా వండుకోవడానికి సహాయం దయచేయండి. Lord, help us to fear you, tremble before you, and may walk in thine ways. దేవా నీకు భయపడుతూ నీ సన్నిధిలో వణుకుతూ మా యొక్క రక్షణ కొనసాగించడానికి సహాయం దయచేయండి. Thank you, Lord, for thine servant, Brother John Stewart. Thank you for helping him to bringing this word for us. ఈ సాయంత్ర సమయంలో నీ వాక్యం తేవడానికి మా ప్రియమైన సోదరులు దేవుని దాసుడు జాన్ స్టూడెంట్ల కొరకే నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. Him reward him, Lord. దేవా ఆయన బహుమానం మీరు ఇవ్వండి. Lord, for our brother Prabhakar also could be able to translate, and thank you, people could hear in their own language. దేవమరి ప్రభాకర్ కూడా తర్జుమా ఇచ్చిన కృప కొరకై ఆయా భాష వారు స్వభాషలో వారు వినడానికి ఇచ్చిన కృప కొరకై నీకు వందనములు. Bless the meditation of thine word and help us to all the time obedient to thine word. దేవా నీ లేఖన భావం విధేయత చూపించిన వారమై మా జీవితకాలం అంతా నీ వాక్యం విధేయులమై విధేయత చూపించడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. We commit each one of us into thine loving care. We pray in the highly exalted name of our Savior, Lord Jesus Christ. మమ్మల్ని అందరినీ నీ బలముగా హస్తములకు అప్పగించుకుంటూ మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. Amen. Amen. Anna, can you pray for 1 minute? I need to share the word for the Surat Assembly for the Bible study. Okay, sure. Okay, that's fine. Give my greetings to them when you call them. Yes, sir. Heavenly Father, we thank you for this day. Thank you for your presence and your love. Thank you for the grace given to me and for this servant as I am. I wish thy word to thy saints in Herman, Fraser Town, Bangalore. Help Brother Sudhakar as he has to preach to Bethany, Lord, prayer house in Surat. Grant him the right word, anoint him afresh by the Holy Spirit. Bless thine small flock over there in Surat. And prepare us for the year, Christmas and year-ending ministry. Be with Brother Dr. Peter, who is going to go through operation shortly. Lord, give him grace, and also the family as they go through these experiences. Supply their need. Thy presence may be with them. Glorify, magnify your name. Till we meet again, your glorious, loving, and living presence may be with each one of us. Hear our prayer as we ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus Christ. Amen. Now the grace of our Lord Jesus Christ, the love of God, the communion and the comfort of the Holy Spirit be with us all forever and ever. Amen. Amen. Praise the Lord. Praise the Lord, Anna. Thank you very much.